ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవునితో మాట్లాడుతున్నారు. మీ అందరినీ ప్రభులో నడిపించాలని ఆయన కృప మమ్మల్ని వెంటాడుతుంది. మేము ప్రయాసపడుతున్నాం అంటే మేం కదా, ఆయన కృప. మారు మనసు లేని బిడ్డలు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, ఆయన సన్నిధికి రావాలి, మనందరం ప్రభు తట్టు చూడాలి. ఈ రోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం యెషయా గ్రంథం 54:3 నిన్ను విశాలపరచదును, అంటే నిన్ను ఎన్లార్జ్ చేస్తా. వింటున్నారా? నువ్వు కుడికి ఎడమకి వ్యాపిస్తావు, నీ సంతానం అన్యజనులను స్వాధీనపరచుకున్నావు, నువ్వు భయపడక. దేవుని వాగ్దానం కదండి, నిన్ను విశాలపరచు, నీ ఆశీర్వాదాన్ని విస్తరింపజేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం ఉండి ప్రార్థన చేసుకో, దేవుని తట్టు చూడు. అందరం కలిసికట్టుగా చేసే ఆత్మీయ సహవాసం ఉందాం. 50 దినాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 28 నుంచి ఉదయకాలం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16 వరకు రండి, పాలు పొందాం. దేవుడు మనందరికి ఇచ్చిన కృపా భాగ్యం ఈ వాగ్దానం చదువుకొని మనందరం కలిసి మరియు ఏక మనసుతో ప్రార్థన చేసుకోండి. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారు? రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పులు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక బంధకాలు, నానావిధ రోగాలు, ఏ దేశంలో వారు ఉంటున్న వాగ్దానం, వారు ఉన్న దేశంలో వారు అద్భుతాలు చూచుటకు సాయం చేయండి. కల్వరి మినిస్ట్రీని ఆశీర్వాదాన్ని విశాలపరచండి, అందరి బ్లెస్సింగ్ విశాలపరచండి. ఈరోజు అందరిపై శుభములను ప్రకటిస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుని బిడ్డలారా, 50 దినాలు ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.